ఇంకా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇలా అన్నీ కోసుకొని నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. అప్పుడు నల్లగా అవ్వకుండా ఇలా తెల్లగా ఉంటుంది కాయ. 1 లీటరు కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. కోకోనట్ ఆయిల్తోనే ఈ బనానా చిప్స్ కేరళలో చేసుకుంటారు. 1 స్పూన్ పసుపు పొడి, కొంచెం నీళ్ళు తీసుకొని దాంట్లో 1 స్పూన్ పసుపు పొడి, 1 స్పూన్ సాల్ట్, కొంచెం క్రాస్గా ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒకదానికొకటి ఖర్చుకోలేదు. చూడండి, దేనికి దానికి వేరుగా ఉంది. చూడండి, ఈ బబుల్స్ అంతా తగ్గిపోగానే ఉడికిపోయినట్టు పెట్టుకున్నాగా. ఇది కొంచెం నీళ్ళేగా చిట్లుతుందని ఏం భయపడిన అవసరం లేదు. కొంచెం చిటపట అంటుంది, అదేం పర్వాలేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి, మంచి కలర్ఫుల్గా.